హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక ప్రోమో 2 చూసారు కదండి. ఇక ప్రోమో 2లో నాగ్ సార్ రావడంతోనే వీళ్ళ ఇద్దరి యొక్క తనూజ అలాగే దివ్య ఫైట్ గురించి అయితే మాట్లాడతారు. ఏంటి వీళ్ళు ఇంత పర్సనల్గా తీసుకొని ఇంత ఫైట్ చేసుకుంటున్నారు, అనవసరంగా గేమ్ని పాట్ చేసుకుంటున్నారు కదా అంటూ వచ్చేస్తారు. ఇక ఫుల్ ఫైర్ అయితే చూపించబోతున్నారని అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ అంత ఫైర్ అయితే తనూజ మీద అయితే ఉండదండి. సో రెండే రెండు మాటలైతే అన్నారు. ఏమ్మా కెప్టెన్ అయిన తర్వాత నీ కళ్ళు నెత్తికెక్కాయా, లేదంటే కెప్టెన్ అయిన తర్వాత ఇక నీకు ఎవరు అవసరం లేదనుకుంటున్నావా, సంథింగ్ ఇట్లా అయితే మాత్రమే అంటారు. ఇక దాని తర్వాత మన ఆడియన్స్ ఉన్నారు కదా, అదేనండి బిగ్ బాస్ ఆడియన్స్ స్టూడియోలోకి వెళ్ళున్నారు కదా, వాళ్ళనైతే అడిగారంట దివ్య తనూజాలో తప్పు ఎవరిదని. యాజ్ యూజువల్ మనందరికీ తెలుసు కదా ఎవరిది తప్పు అంటారు, దివ్యదే తప్పు అన్నారు. ఇక తనూజాది తప్పే లేదని చెప్పేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కెప్టెన్సీ టాస్క్ గురించి అసలు మనకు ప్రోమోలో అయితే ఏమీ చూపించలేదు కదా. ప్రోమోలోనే ఏమీ చూపించకపోతే ఇంక అక్కడ అడిగేది కూడా ఏం పెద్ద ఉండదు. కాకపోతే దీంట్లో కూడా తనూజ చాలా కరెక్ట్గా చెప్పింది అని చెప్పి మాత్రమే దాన్ని క్లోజ్ చేసేసారంట. ఇక్కడ తనూజ చెప్పిన డెసిషన్ కరెక్ట్, కానీ అక్కడ చేసింది కొన్ని మిస్టేక్ సుమన్ శెట్టి గారికి, అంతే. అదైనా కనీసం క్లియర్ చేసి ఉంటే బాగుండేది. నువ్వు ఆపకుండా ఉండుంటే బాగుండేదమ్మా, అతను ట్రై చేసిండేవాడు, లేకపోతే ఓడిపోయిండేవాడు. నువ్వు ఆపడం వల్ల అతనికి పోయింది కదా ఛాన్స్ అని ఒక మాట చెప్పునుంటే బాగుండేది. మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేయండి.